ఈ రోజు వచ్చేసి పర్ఫెక్ట్ ఫ్రంట్ కటింగ్ అనమాట. అంటే చాలామంది సిస్టర్స్కి ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను వచ్చేసి వన్ సైడ్ థ్రెడ్ పైపింగ్ అండి. ఇది నేను ఒక పక్కే వేస్తున్నాను, ఎందుకంటే అంచుతో వేసానండి. వెనక వేసేసరికి సరిపోయింది నాకు అంచు. ఇక మిగతా క్లాత్ వేయవద్దన్నారు ఈమె, అందుకని వన్ సైడ్ వచ్చేసింది వేసాను ఫ్రంట్ పార్ట్ వరకు. దాన్ని నేను జాయింట్ చేసిన తర్వాత నేను మీకు ఈ ఫ్రంట్ యొక్క డాట్స్ ఎలా వేయాలో పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూడండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఈ దెబ్బతో. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికే ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నానండి. చక్కగా అందరూ చూడండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే మెత్తటి క్లాతులకు ఒక రకంగా, మనకి మందంగా ఉన్న క్లాతులకు ఒక రకంగా వస్తూ ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. అది కాక డాట్స్ అనేవి చంకలోకి పడిపోవడము, లేదా తుక్సులు పట్టి దగ్గరికి రావడము, పైకి కావడము, కిందికి కావడము జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఈరోజు నేను మీకు వివరిస్తాను, చూడండి, ఓకేనా. అయితే ఫ్రంట్ అనేది చక్కగా మనం ఇలా ఒక సైడ్ అయితే పైపింగ్ వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి, ఇలా చూడండి, లోడింగ్ పైపింగ్ ఇది. దీంతో పాటు మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి నేను చూపించాను. అంచు కలర్తో వేసానండి, ఎందుకంటే వేరే వాడొద్దని అన్నారు కాబట్టి నేను అంచు వాడానండి. అయితే చక్కగా ఇలా రౌండ్గా వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఫస్ట్ మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇలా మనం జాయింట్ చేసుకునేటప్పుడే సగం మనకి పని అనేది అయిపోతుందన్నమాట. దీంట్లో కొంచెం మనకి జాయింట్ అనేది కొద్దిగా అటు ఇటు అయినా ముడతలు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా రాకుండా చక్కగా చెయ్యి ఇలా అదిమి పెట్టి చాలా ఈజీగా ఇలా మనం చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఒరిజినల్ పార్ట్ని మనం ఇలా కట్ చేసేసుకుందాం, ఓకేనా. నేను 10 నిమిషాలైనా కూడా చాలా చక్కగా నేను ఎలా వేస్తున్నానో అలా నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా మీరు వేస్తే ఎవరికైనా సెట్ అవుతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సెట్ అవుతుంది. కాకపోతే కొంచెం కింది డాట్ అనేది లావుగా సన్నగా అది వేసేటప్పుడు నేను మీకు చెప్తాను. కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా వేయాలి అనేది, ఓకేనా. ఇక ఇలా మనం ఏం చేయాలంటే ఈ డాట్ 3 భాగాలు చేసేసాం కదా. దాన్ని చేసిన తర్వాత ఇక్కడ మనం పట్టేటప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంటే 1.5 ఇంచెస్, తక్కువగా ఉంటే 1 ఇంచ్ పట్టి ఇలా వేసుకొని ఒక 3.5 ఇంచుల వెడల్పు మీద ఇలా చక్కగా ఇలా వేసి రఫ్ చేసి తీసేయాలన్నమాట. చూడండి, ఇలా ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ డాట్ అనమాట, ఓకేనా. ఇలా లోన కనుక్కోవాలి, ఇక్కడ గుచ్చుకోకుండా లోన కనుక్కొని ఒక సైడ్కి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అక్కడ ఏమవుతుందంటే మనం లోడింగ్ చేసిన తర్వాత కొసలు బయటికి వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు రెండో డాట్ ఏంటి అంటే ఆ యొక్క మెయిన్ డాట్ కొస పట్టుకొని ఇటు ఉక్సులు పట్టి కాజల పట్టి వైపుకి 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టి ఇలా ఒక 2.5-3 ఇంచుల వెడల్పున, అంటే మెయిన్ డాట్కి ఈ డాట్కి 1.5 ఇంచెస్ తేడా ఉండేటట్టుగా ఇలా వేసుకోవాలి మనం. వేసి ఇప్పుడు మెయిన్ డాట్ని ఇలా ఎత్తి పట్టి చంకలో సగానికి వచ్చేటట్టుగా ముడత మనకి పడుతుందండి ఆటోమేటిక్గా వేసిన తర్వాత. అక్కడి నుంచి ఇలా డాట్స్ వేసేటప్పుడు మనం కత్తి పదును ఎలా అయితే ఉంటుందో అలా తేలిపేయాలన్నమాట. డాట్ అనేది చక్కగా వేస్తేనే మనకి ఇలా కోపుగా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇంకోటి వేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేది వేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, చాలా చక్కగా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా కోపుగా వేసేయాలన్నమాట, షార్ప్గా దించేయాలి. ఇది కూడా అంతే. మనం షార్ప్గా దించేస్తేనే మనకి ఈ యొక్క డాట్ అనేది చక్కగా మనకి సెట్ అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. దీన్ని ఒక్కసారి మనం ఇలా రివర్స్ తీసి ఐరన్ చేసామనుకోండి ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలా చూడండి ఎంత బాగుందో. గీసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఎలా ఉందో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇవి 3 పోటీగా ఉన్నాయన్నమాట. ఇక 4వది అంటారా, అది మన ఇష్టం అండి. నేను ఇంత ముందు కూడా చాలా వీడియోలలో మీకు చెప్పాను. ఇలా వేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఉంటుంది. లోన వైపు కూడా చాలా మంచిగా ఈజీగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఒకసారి మీకు చూపిస్తే కొంతమందికి అర్థమవుతుంది, అర్థం కాదండి. అందువల్ల ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు దీనికి నేను సేమ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇదే కలర్ వాడమన్నారు కాబట్టి కనిపించే వైపు మాత్రం అంచు పీస్ వాడానండి నేను. బార్డర్ ఉంటుంది చూడండి, అది వాడాను. ఇప్పుడు దీనికి మాత్రం బ్లౌజ్ కలరే వాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని మనం ఏది వేయొద్దండి. కస్టమర్కి ఎలా అయితే వేయమంటారో అలాగే వేసుకోవడం మనది మంచిదండి, ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒరిజినల్ పార్ట్కి ఇలా పెట్టేసి దానికి ఆపోజిట్గా దాన్ని ఇలా వేసేసుకొని చక్కగా మనం కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా చూసుకుంటూ చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బోర్లించి పైనుంచి వేయాలి. పైపింగ్తో పాటు మీకు ఈరోజు డాట్స్ కూడా చూపించాలని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మనకి బ్లౌజ్లో సగం అంతా ఫ్రంట్ పార్టేనండి. బ్లౌజ్ కుదిరింది అంటే సైడ్ జాయింట్లు, నెక్కులు, ఫ్రంట్ పార్టే మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇవి మూడేనమాట. ఇవి మూడిట్లో ఏది పోయినా కూడా బ్లౌజ్ ఎంత కాస్ట్లీదైనా పక్కకు వేయాల్సి వస్తుంది. ఇక చాలామంది సిస్టర్స్కి ఇబ్బంది కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఇలా ఉందని వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా చక్కగా నేను చెప్పినట్టుగా వేసుకున్నారనుకోండి, కస్టమర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మీకు రిమార్క్ అనేది ఎప్పటికి కూడా రాదన్నమాట. ఓకేనా? ఇలా మనం చక్కగా వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ కూడా చాలా ముఖ్యమైనదండి. నేనైతే 2 సైడ్స్ పాదంతోనే వేస్తూ ఉంటాను. ఎప్పుడు 1 సైడ్ పాదం తక్కువగా వాడతానండి, ఎక్కువగా అయితే నేను వాడను. ఓకేనా? ఇలా చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. చూడండి, చక్కగా మనకి కుట్టు ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా సేమ్ కలర్ పైపింగ్ కూడా వేయొచ్చు అండి, ఎందుకంటే కొంతమందికి వేరే కలర్ వేయడం నచ్చదండి. అలా కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మళ్ళీ చూడండి, ఇలా మనం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మొత్తం చేసుకొని పైనుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు కూడా మనం ఏంటి అంటే ఒక పాదం మందం మనకి ఆ ఖర్చులు తెలుసు కదా, ఆ ఖర్చులలోకి వెళ్ళిపోయేటట్టుగా ఆ దారం మనకి బయటికి కనిపించకుండా అంత ఎడ్జ్కి మనం వేసుకోవాలి. అంటే మనం నెక్స్ట్ వేయబోయే కుట్టు కన్నా కూడా ఈ కుట్టు కొంచెం ఎడ్జ్కి ఉండాలి. ఇది ఎందుకంటే లోనకి వెళ్ళిపోయేటట్టు చంక దగ్గర కానీ భుజం మీద దగ్గర కానీ అలా వేసుకొని చక్కగా మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ మీకు చూపించడం వల్ల కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా ఒరిజినల్ మనం తీసేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా మనం కట్ చేసుకునేటప్పుడైనా సైడ్ కట్ చేసేటుకునేటప్పుడైనా కాట్లు అనేవి 3 భాగాలకు పెట్టాలండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏంటంటే ఈ యొక్క మొత్తం పార్ట్ మీద 3వ భాగం, ఇది కూడా మొత్తం పార్ట్ మీద 3వ భాగం అనమాట. అంటే ఒక భాగం ఇటు ఉండాలి, 2 భాగం ఇటు ఉండాలి. దాన్ని బట్టి మనం ఇది వేయాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా అలాగే కాటు పెట్టేసుకొని ఇక ఈ మెయిన్ డాట్ ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పట్టుకోవడం, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా పట్టుకోవడం. ఇక అంతే. మనకంటూ ఏంటంటే అదొక్కటి తెలియాలన్నమాట. టైలర్కి అదొక్కటి తెలిస్తే చాలా పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇలా లోనకి మళ్ళీ చేసేది కొద్దిగా ఒక కుట్టు వేసుకోవాలి గుచ్చుకోకుండా. మనం బ్లౌజ్ అంతా లోడింగ్ చేస్తాం కదా, లోడింగ్ చేసినప్పుడు ఇలా మనం చేస్తే ఇక ముందు భాగం అనేది మనకి ఇబ్బందికరంగా ఉండదు అనమాట. పట్టు బ్లౌజులు ఊకే ప్రతిసారి కూడా మనకి చంకల దగ్గర సైడ్లు గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక ఇలా చూడండి, ఈ డాట్ చూడండి, దానికి ధీటుగా పోటీగా వేసేసుకోవాలి. ఇలా 1.5 ఇంచెస్ తేడా మీద ప్రతిదీ కూడా ఇలాగేనండి. ఇక ఇలా వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా సెట్ అవుతుంది. మెయిన్ డాట్ ఒక్కటిని పట్టి మనం మార్పులు చేసుకుంటూ ఈ యొక్క డాట్ని ఇలా వేసుకోవాలి. చాలా సింపుల్. అసలు డాట్స్ వేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేను ఆది బ్లౌజులకు చూస్తూ ఉంటాను కదా, వాళ్ళకి ఏంటి అంటే అటు పడిపోవడమో ఇటు పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి అవసరం మనకి లేదనమాట. ఇంకో ఇలా చూడండి, చాలా చక్కగా మనకి ఈజీగా మనకి ఇలా నిలబడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, 2 కూడా చక్కగా మనకి ఇలా నిలబడిపోతున్నాయి. చక్కగా కూడా ఇలా ఉంటుంది మనకి. చక్కగా చూడండి ఎంత ఈజీగా ఎంత చక్కగా మనం వేసామో. ముందు నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా వేసుకుంటే మనకేంటి అంటే కస్టమర్ దగ్గర మాట ఉండదు, మనకు కూడా ఈజీగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చేసింది మనకి, చాలా చక్కగా వచ్చేసింది కదండి. ఇలాగే మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. పర్ఫెక్ట్ ఈ యొక్క డాట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈరోజు మీరు చూసి చక్కగా చేయండి. ఈ వీడియో కొంచెం లెంత్ తక్కువగా చేశానండి, ఏమి అనుకోవద్దు. ఎందుకంటే త్వరగా ముగించాలి, త్వరగా చేయాలనేది నా కాన్సెప్ట్ అండి. అది ఎంత టైం పట్టదు అనేది నేను చూసుకోను. ఈరోజు త్వరగా అయిపోయింది కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. సూటిగా సుత్తి లేకుండా చక్కగా నేను ఏదైనా కూడా టక్కున చెప్పేస్తానండి. గంటలు సర్దను. మీకు మా ఛానల్గా నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే పని రావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చక్కగా మన ఛానల్ వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. ఓకేనా?